గౌరవప్రదమైన జీవితం గడిపే వ్యక్తికి అందరూ ఇచ్చే గౌరవమే ప్రాణం. కానీ అదే వ్యక్తికి ఒక పిరికితనం వల్లో, పొరపాటు వల్లో తన బాధ్యతను వదిలేస్తే లోకం అతన్ని వదిలిపెట్టదు. అర్జునా, నువ్వు యుద్ధం చేయకపోతే చనిపోవు, కానీ బతికున్నంత కాలం చచ్చిన వాడితో సమానంగా బతుకుతావు అని శ్రీకృష్ణుడు హెచ్చరించిన ఆ సీరియస్ వార్నింగ్ ఏంటో మనం ఈ శ్లోకంలో చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, లోకంలోని జనులందరూ నీ అపకీర్తి గురించి ఎప్పటికీ చెప్పుకుంటారు. గౌరవించబడే మనిషికి అపకీర్తి అనేది మరణం కంటే కూడా చాలా భయంకరమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిలోని వీరత్వాన్ని తట్టి లేపుతున్నాడు. అర్జునుడు అంటే ముల్లోకాలను జయించిన వీరుడు. ఇప్పుడు యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే అందరూ అతన్ని జాలితో వెళ్ళాడని అనుకోరు, బాణాలకు భయపడి పారిపోయాడని అనుకుంటారు. ఒక గొప్ప వ్యక్తికి సమాజంలో గౌరవం పోవడం అనేది ప్రాణం పోవడం కంటే చాలా ఎక్కువ బాధనిస్తుంది. మనం ఒక సాధారణ మనిషి తప్పు చేస్తే పట్టించుకోం, కానీ ఒక రోల్ మోడల్ లేదా ఒక గొప్ప వీరుడు తప్పు చేస్తే లోకం దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఆ నిందతో బతకడం చాలా కష్టమని శ్రీకృష్ణుడు అర్జునుడికి వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే, విలువల రక్షణ. మనం చేసే పని మన వ్యక్తిత్వానికి గుర్తు. కష్టం వచ్చిందని బాధ్యతను వదిలేస్తే మనం సంపాదించుకున్న మంచి పేరు ఒక్క నిమిషంలో పోతుంది. భయపడి వెనక్కి తగ్గడం అనేది మనిషిని మానసికంగా చంపేస్తుంది. ఎదురు దెబ్బలు తిన్నా సరే గౌరవంగా పోరాడటమే ఉత్తమం. అప్పటికప్పుడు తప్పించుకోవడం సులభంగా అనిపించవచ్చు, కానీ దానివల్ల కలిగే చెడ్డ పేరు మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. అర్జున, నువ్వు కేవలం ఒక వ్యక్తివి కాదు, కోట్ల మందికి ఆదర్శప్రాయుడివి. నువ్వు పారిపోతే నీ కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కావాలని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. నిన్ను గొప్పగా చూసే మహారథులు నువ్వు భయపడి యుద్ధం వదిలేశావని నిన్ను తక్కువగా చూస్తారు అని మరింత లోతుగా వివరించే 2వ అధ్యాయం శ్లోకం 35 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.